ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం సినిమా గురించి కూడా మాట్లాడదాం. యాక్చువల్గా చిన్న సినిమా గురించి కూడా మాట్లాడదాం. టైం కనుక కలిసి వస్తే మీతో మాట్లాడుతున్న టైంలో కోర్టు జడ్జిమెంట్ కూడా వస్తుందేమో, రాకపోయినా సినిమా గురించి కూడా మాట్లాడదాం. కానీ వండర్ఫుల్ ఒకవేళ సినిమా మాట్లాడే ముందు 100 నుంచి 150 కోట్లు డిపాజిట్ చేయమని అడుగుతున్నారు అని అంటే హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అండి? అంటే ఏమి ఇండికేషన్ అది? అంటే వీళ్ళు ఈ లెక్కన లాస్ట్ టైం సంపాదించుకున్న డబ్బులే, ఖర్చు పెట్టిన డబ్బులే ఇంకా సంపాదించుకుని ఉంటారు. ఎందుకంటే అపాయింట్మెంటే లేవు కదా ఎవరికి. అలాంటిది ఇప్పుడు 100 నుంచి 150 కోట్లు డిపాజిట్ చేయమంటున్నారంటే వాళ్ళు ఇంకొక 50 నుంచి 100 ఖర్చు పెట్టాలి ఫీల్డ్ లో, అంటే 250 కోట్లు. వెంకటకృష్ణ గారు, నాకు తెలిసి ఎవరైనా ఒక్కడు లేదా 2 ఎంపీలు, అది కూడా స్థానికంగా ఆ ల్యాండ్, పేదలకు ఇల్లులో ఆ ల్యాండ్ విషయంలో బాగా తలదూర్చగలిగిన కొద్దిమంది, అంటే వారు ఒక సిటీలో ఉండి ఆ సిటీలో ఎక్కువ ఎక్వైరీ చేసి అక్కడ ఎమ్మెల్యేలని దాటుకొని ఏదైనా కొనగలిగిన, అంటే ఆ ఏరియాలో మా పార్టీ ఎమ్మెల్యే లేని చోట ఎవడో ఒకరికిద్దరికి ఏదన్నా కుదిరిందేమో నాకు తెలియదు. కానీ నాకు తెలిసి 10 లక్షల రూపాయలు 5 సంవత్సరాల్లో సంపాదించిన ఎంపీలు 22 మందిలో 20 మంది ఉండరు. 22 మందిలో 20 మంది ఉండరు. సంపాదన అంతా రాజ్యసభ సభ్యులదే కదండి మీ దాంట్లో. అట్లీస్ట్ 19 మంది, 2-3 రాజ్యసభ సభ్యులదే కదా. అదే రాజ్యసభకి ఏదో 100 అడిగారో 150 అడిగారో, మరి ఆ రేటుకి ఇదివరకు పలికిందేమో నాకు తెలియదు. కానీ ఇవాళ లోక్సభకి ఈ అడగాలన్న ఆరాటం తప్ప ఇచ్చే వ్యక్తులు ఎవరో లేరు. కనీసం గౌరవం కోసం రాజకీయాల్లోకి వస్తారు సార్. ముఖ్యమంత్రి ఆఫీసులోకి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిన వాళ్ళు నాకు తెలిసి ఏదో 2 సార్లు అతను మీటింగ్ పెట్టాడు, ఏది ఎంపీలందరికీ. ఆ తర్వాత ఆ మీటింగ్ కూడా పెట్టలా, అంతే. ఇంకెప్పుడు వేరే సపరేట్గా కలిసిన పాపని అయితే పోలా. పాపం చాలామంది 15 మంది ఎంపీలు అయితే, అదే నేనేదో ఫస్ట్ 6 నెలల్లో 3-4 సార్లు కలిసాను అనుకోండి జగన్ అతను ఇంటి దగ్గర. ఎప్పుడైనా నేనేదో వాళ్ళ మనసులో ఏమనుకున్నా నేను తలుపు తీసుకుని లోపల పోయేవాడిని, అతనితో రూమ్ తలుపు తీసుకుని మాట్లాడేసేవాడిని, పోయేవాడిని. పాపం వీళ్ళందరూ బయట బిక్కు బిక్కుమంటూ ఉండేవారు చాలామంది ఎంపీలు. అంటే రాజు గారు ఒక విషయం చెప్పండి, ఒకటి